ఆగస్టు 20న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన ఉన్న పార్లమెంటరీ కమిటీ తన 370వ నివేదికను రాజ్యసభలో సమర్పించింది. ఈ నివేదిక ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ వాదనను తప్పుపడుతుంది. ఇది భారతదేశ విద్యా వ్యవస్థ పునాదులను కదిలించే భూకంపం. అంతేకాకుండా ఈ కమిటీ విమర్శలతో ఆగలేదు. ఇది నిర్దిష్ట చర్యలను ప్రతిపాదించింది. విద్య అనేది ఉన్నత వర్గాల ప్రైవేట్ ఆస్తి కాదు, అది ప్రతి పౌరుడి గుండె చప్పుడు. వర్తమానం ప్రత్యేక కథనానికి స్వాగతం. దేశంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నేడు వేలాది మంది విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. అయితే విశ్వవిద్యాలయ తరగతి గదుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే కనిపిస్తున్నారు. ఇది అతిశయోక్తి కాదు, ఇది నేటి భారతదేశ ప్రైవేటు ఉన్నత విద్యా వ్యవస్థలో నెలకొన్న స్పష్టమైన వాస్తవిక చిత్రం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల ఒక నివేదిక ఇచ్చింది. ఈ అన్యాయాన్ని బహిర్గతం చేసింది. ప్రైవేటు సంస్థల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది, చాలా ఆందోళనకరమైనది అని పేర్కొంది. ఆగస్టు 20న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన ఉన్న పార్లమెంటరీ కమిటీ తన 370వ నివేదికను రాజ్యసభలో సమర్పించింది. ఈ నివేదిక ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ వాదనను తప్పుపడుతుంది. మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రైవేటు విశ్వవిద్యాలయాలు సగటున 40% ఓబీసీ, 14.9% ఎస్సీ, 5% ఎస్టీ విద్యార్థులు ఉన్నారని చెబుతుంది. కానీ కమిటీ వాస్తవ నమోదు డేటాను పరిశీలించినప్పుడు అది ఒక భయంకరమైన వాస్తవాన్ని కనుగొంది. ఇది అధికారిక వాదనలకు పూర్తిగా విరుద్ధం కావడం గమనార్హం. గణాంకాలు సత్యాన్ని వెల్లడిస్తాయి. ఉదాహరణకు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ని తీసుకోండి. 2024-25 విద్యా సంవత్సరంలో 5137 మంది విద్యార్థుల్లో ఓబీసీలు 514 అంటే 10% మాత్రమే ఉన్నారు. ఎస్సీలు కేవలం 29 మంది అంటే 0.5%. ఎస్టీలు కేవలం 4 అంటే 0.08% మాత్రమే. ఓపీ జిందాల్ గ్లోబల్ విశ్వవిద్యాలయంలో 3181 మంది విద్యార్థుల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కలిపి 28 నుంచి 29 మంది మాత్రమే ఉన్నారు, అంటే 1% కంటే తక్కువ. శివనాడార్ విశ్వవిద్యాలయంలో కూడా ఇదే పరిస్థితి. 3359 మంది విద్యార్థులలో ఎస్సీలు 48 మంది అంటే 1.5%. ఎస్టీలు కేవలం 29 మంది అంటే 0.5% ఉన్నారు. ఈ గణాంకాలు నిరాశపరుస్తున్నాయి, కానీ మెరిట్ బ్యానర్ కింద వ్యవస్థాగత మినహాయింపు కొనసాగుతుందని కూడా రుజువు చేస్తున్నాయి. భారతదేశ విద్యా చర్చలో యోగ్యత అనేది ఒక పవిత్ర సూత్రంగా పరిగణిస్తారు. కానీ క్లిష్టమైన ప్రశ్న ఏమిటంటే, వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థులు మొదటి నుండి నాణ్యమైన విద్య, కోచింగ్, ఆర్థిక సహాయం, సామాజిక భద్రత వారిలో లోపించినప్పుడు యోగ్యతపై ఎలా పోటీ పడతారు? వాళ్ళలో యోగ్యత ఎలా ఉంటుంది? యోగ్యత అనేది కేవలం పరీక్షలో సాధించే స్కోర్ లాంటిది కాదండి. ఇది సామాజిక ఆర్థిక నిర్మాణాల ద్వారా తీవ్రంగా ప్రభావితం అవుతుందని కమిటీ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల ఎస్సీ ఎస్టీ విద్యార్థులను మెరిట్ పేరుతో క్రమంగా మినహాయించినప్పుడు అది విద్యా వివక్షత అనే కొత్త రూపును సంతరించుకుంటుంది. ఇక ఈ నివేదిక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15/5, ఆర్టికల్ 46 ఆధారంగా రూపొందించారు. ఆర్టికల్ 15/5 ఏం చెప్తుందంటే, ప్రభుత్వానికి విద్యా సంస్థలో వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక నిబంధనలు చేయడానికి అధికారం ఇస్తుంది. అయితే ఆర్టికల్ 46 ఏం చెప్తుందంటే, ఎస్సీలు ఎస్టీలు విద్యా ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించడానికి బాధ్యత వహిస్తుంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు గనక ఈ రాజ్యాంగ సూత్రాలను దాటవేయడానికి అనుమతిస్తే అది రాజ్యాంగానికి ద్రోహం చేసినట్లవుతుంది. ఇక ఈ కమిటీ విమర్శలతో ఆగలేదు, ఇది నిర్దిష్ట చర్యలను ప్రతిపాదించింది. అందులో ప్రైవేటు సంస్థలలో వారి జనాభా వాటాకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ కోటాలను అమలు చేయాలి. ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో సీట్లను విస్తరించడానికి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిధులు అందించాలి. గ్రామీణ లేదా వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు, ఉచిత కోచింగ్ ప్రవేశపెట్టాలి. ఆర్థిక భారాలను తగ్గించడానికి సమగ్ర స్కాలర్షిప్లు, ట్యూషన్, వసతి, ఆహారాన్ని కవర్ చేయాలి. క్యాంపస్లలో కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా కఠినమైన పారదర్శక విధానాలను అమలు చేయాలి. మొత్తంగా రాజకీయ సంకల్పంతో ప్రైవేటు సంస్థలను కూడా సామాజిక న్యాయం చట్టంలోనికి తీసుకురావచ్చని ఈ సిఫార్సులు నొక్కి చెబుతున్నాయి. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల తక్కువ ప్రాతినిధ్యం కేవలం విద్యాపరమైన ఆందోళన కాదు, ఇది సామాజిక ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుంది. విద్య అనేది మెరుగైన ఉద్యోగాలు,
గౌరవం మరియు ఉన్నత స్థానానికి చేరేందుకు ఒక ప్రవేశ ద్వారం. మొత్తం సమాజాలను దీని నుండి దూరంగా ఉంచితే వారు తరతరాలుగా పేదరికం, బహిష్కరణకు గురవుతారు. అందుకే ఈ నివేదికను ఇంతకుముందు బుట్టతాకలైన కొన్ని అధికార పత్రాల్లా కాకుండా ఇది భారతదేశ విద్యా వ్యవస్థను పునాదులతో సహా కదిలించి వేసే భూకంపంగా భావించాలి. అసలు ప్రశ్న ఏమిటంటే, ప్రభుత్వం ఈ నివేదికపై చర్య తీసుకుంటుందా లేదా దాని ముందు వచ్చిన నివేదికలాగా దుమ్ము పేరుకుపోయేలా చేస్తుందా? ప్రైవేటు విశ్వవిద్యాలయాలను రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకురావడం రాజకీయంగా కష్టం, ఎందుకంటే ఉన్నత వర్గాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. కానీ నిష్క్రియాత్మకత మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని విస్మరించినట్లయితే ఈ అసమానతల సముద్రం చివరికి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, అభివృద్ధిని, ఆకాంక్షలను ముంచెత్తుంది. విద్య అనేది ఉన్నత వర్గాల ప్రైవేట్ ఆస్తి కాదండి, అది ప్రతి పౌరుడి గుండె చప్పుడు. ప్రైవేటు సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు చోటు నిరాకరిస్తే భారతదేశ భవిష్యత్తు నుండి సమాజంలోని ఒక పెద్ద వర్గాన్ని మనం ఉద్దేశపూర్వకంగా మినహాయించినట్లవుతుంది. ఈ నివేదిక కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, ఇది చర్య తీసుకోవడానికి పిలుపు. ప్రభుత్వం ఇకపై సాకులు వెతకూడదు. కాలం పరిగెడుతుంది కాబట్టి తక్షణమే సాహసోపేతమైన చర్యలు తీసుకోండి, లేదా ఈ వ్యవస్థ పక్షపాతాల బరువుతో కూలిపోవడం ఖాయం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో మళ్ళీ మీ ముందుంటాము. అంటిల్ దెన్ స్టే విత్ us.